శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు, గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు, శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. యాక్ట్స్ చాప్టర్ 3 వర్స్ 21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. నేను చదువుతున్నాను, మీరు కూడా వాక్యము తీసి నాతో కలిసి చదువుతారని ఆశిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము వాగ్దానము మీ కుటుంబానికి, నీ జీవితానికి ప్రభు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, కుదురుబాటు కాలము వచ్చుచున్నది. ఏ విషయంలో కుదురుబాటు లేదు, ఏ విషయంలో మేము సెటిల్ కాలేదు, ఏ రీతిగా కూడా స్టేబుల్ కాలేదు, ఏంటో ఈ జీవితం, ఈ బ్రతుకేంటో నాకేం అర్థం కావట్లేదు అని గలిబిలి అయిపోతున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకెప్పుడు ఎన్నో సమయాలు దేవుడు మాట్లాడాడని నేను నమ్మాను. ఇంకా ఒక ఇల్లు లేదు, జాబ్ లేదు, పెళ్ళి లేదు, ఏమి జరగలేదు. ఉన్నాయన్నీ కూడా ప్రజల మీద ఉండిపోయినాయి. ఏది రావట్లేదు. జీవితం అంతా కూడా విసుగు వస్తూ ఉంది. హెల్త్ కూడా సహకరించట్లేదు. ఈ చెప్పిన ఈ సమస్యలు దేనికి సంబంధించిందో, ఎప్పుడు చూసినా శత్రుత్వం, ఎప్పుడు ఏదో ఒక సమాధానం లేని స్థితి, కుదురుబాటు లేదు. నిజంగా ప్రాణం కుదురుగా లేదు అని ఏడుస్తున్నావా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రాణం కుదురలేదు, నెమ్మది లేదు, ఎలాగా అనుకుంటున్నావు కదా. పరలోకమందున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. అందుకనే పరలోకము నుండి 24 పెద్దల మధ్య నుండి పంపించిన వర్తమానం ఏంటంటే, కుదురుబాటు కాలం వచ్చుచున్నది. నెమ్మదిగా ఉండు. కుదురుబాటు లేదు, సెటిల్ అవ్వలేదు, అవుతావు. సమయం ఆసనమైంది. వ్యాపారం అలాగైపోయింది. వ్యాపారం మరలా సెట్ అవుతుంది, మరలా పుష్పిస్తుంది, ఫలభరితంగానే ఉంటుంది. భయపడకు, యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కుదురుబాటు, ప్రాణమునకు నెమ్మది, సుఖజీవంతో గడిపి సంవత్సరములు శాంతిని నువ్వు చూస్తావు, అనుభవిస్తావు. ఈ దిన వాగ్దానం ఏంటంటే, కుదురుబాటు కాలం వచ్చుచున్నది. చాలా దగ్గరగా వచ్చేసింది, టైం వచ్చేసింది. ఇక నీకు మంచి సమయంలో ఉన్నావు. కొంత సమయం ఓపిక పట్టాలి. సహనముగా నీవు గమ్యానికి రీచ్ అయిపోవాలి. ఇలా వరకు నెమ్మదిగా పేషెన్స్ కలిగి, తొందరపడి మాటలు వదలొద్దు, తొందరపడి నిర్ణయం తీసేసుకోవద్దు. ఇంతకాలం ఒప్పు పట్టావు కదా, ఇంతకాలం చేసానండి, నడిపించానండి, నా వల్ల కాదు ఇంక ఈ కుటుంబం, ఈ సంసారం, ఈ బ్రతుకు, ఈ వ్యాపారం. ఎస్, కానీ నువ్వు సహించగలిగినంత శోధనలు పెడతానన్నాడు ఆయన. అన్నాడు కానీ సహించలేనంత బాధ ఉంది నాకు అని అనుకోవచ్చు మీరు. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక నీ కష్టాలు ముగిసిపోయే సమయం ఆసన్నమైంది. కుదురుబాటు కాలం వస్తుందని ప్రవక్తల నోటంప్పుడు దేవుడు ఆది నుండి బయలుపరుస్తూనే ఉన్నాడు. ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ప్రోగ్రాం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. ఆమేన్. లూకాసు వార్తలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన వాగ్దాన వాక్యాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు.
ఒక మంచి మాటను దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. 18వ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తూ ఉంటుంటే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను దేవుడు మీకు సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అది ఏంటో మనం ముందుకు చదివాక అర్థమవుతుంది. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, చూడండి, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. మరియు అందరూ అండర్లైన్ చేసుకోండి ఈ మాట. మరియు ప్రభు ఇట్లనేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. అండర్లైన్ చేసుకుని వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. గట్టిగా చప్పటి కొట్టి ప్రభును స్తుతించండి. ఈరోజు పరలోకం నుండి దేవుడిచ్చే శుభవార్త ఏంటంటే 18వ అధ్యాయము 7వ వచనం అండర్లైన్ చేసుకోండి. తాను ఏర్పరచుకున్నవారు, అందరూ నాతో చెప్పండి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన, గట్టిగా చెప్పాలి, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆమేన్. ఈరోజు మనందరికీ దేవుడిచ్చే గొప్ప మాట ఏంటంటే, నీకు దేవుడు త్వరగా న్యాయము తీర్చుచున్నాడు. న్యాయం జరగాలి. నాకు అన్యాయం జరిగింది బాబోయ్, ఏడుస్తున్నావు కదా. నీ గోల, నీ మొర, నీ ప్రార్థన, నీ బాధ ఎవరు పట్టించుకోలేదని బాధపడ్డావు కదా. నువ్వు ఏడుస్తున్న ప్రతి సమయము నీకు ఏది అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావో అది పరలోకమందున్న దేవుడు నీ మీద కన్ను దృష్టి పెట్టాడు. నీ మొర ఆయన చెవులలోకి వెళ్ళింది. సేవకుడైన నా ద్వారా దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు త్వరగా న్యాయము జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, నా జీవితానికి న్యాయం జరుగుతుందా? నా జీవితంలో న్యాయము జరుగుతుందా? నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? అన్యాయం జరిగింది. అది ఏ రకముగా అన్యాయం జరిగిందని ఏడ్చేవో ఈ దినము దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు నీ పక్షముగా ఉండి న్యాయము నీ పక్షముగా చేస్తా ఉన్నాడు. ఈ వాక్యము నాకే అని నువ్వు నమ్మితే చప్పటి కొట్టి ప్రభును స్తుతించు. దేవుడు మీకే వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నీ ఇంటిలో నీకు అన్యాయం జరిగినా, నీ ప్రతివాదికి నీకు సరిహద్దుల్లో అన్యాయం జరిగినా, ఎక్కడైనా సమాధానం లేకుండా పోయినా, సంపాదించిందంతా కూడా ఏదో ఒక పెద్ద కష్టం వచ్చి కొట్టుకుపోయినా, నీ బలమంతా పోయినా, నీ సౌందర్యం అంతా పోయినా, అయ్యో నా బలమంతా పోయింది, నా జ్ఞానం ఉండగా నేను నిలబడలేకపోయాను, సంపాదించలేకపోయాను, నా బలము నా జ్ఞానం అంతా అయిపోయాక నాకు ఇప్పుడు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కానీ ఏది చేయలేకపోతున్నాను,
నా బిడ్డలకి నాకు అన్యాయం జరిగింది, నేను అన్యాయం చేస్తున్నానేమో, నా జీవితంలో న్యాయం అనేది లేదు అని ఏడ్చావు కదా. దేవుడు న్యాయము చేస్తున్నాడు. ఎవరో దొంగిలించేశారు నా ఆస్తిని, కబ్జా చేశారు మా ఆస్తిని, మా కష్టార్జితాన్ని అని బాధపడుతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా మొర ఆలకించలేదా దేవా? నువ్వు నా మొర ఆలకించట్లేదా? నా బిడ్డ పెళ్లి చేయవా బాబు? నా బిడ్డకి గర్భఫలం ఇవ్వవా బాబు? ఇది అన్యాయం కదా. అందరూ బిడ్డలను ఎత్తుకుని తిరుగుతూ ఉంటుంటే నా బిడ్డ గర్భఫలం లేకుండా ఉండటం ఎంత అన్యాయం అని ఏడ్చేవా బాబు? అందరికీ గర్భఫలాలు ఇచ్చావు, నాకే గర్భఫలం లేదని ఏడ్చావు కదా. నీకు దేవుడు త్వరగా న్యాయము తీర్చుచున్నాడు. అందరికి మంచి మంచి ఇల్లు ఉన్నాయి, నేనేం పాపం చేశాను, నాకు మంచి గృహము లేదు, ఇదేం పాపం అని ఏడుస్తున్నావు కదా. దేవుడు త్వరగా న్యాయము జరిగించుచున్నాడు. ఒక మంచి ఇల్లుని దేవుడు నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. ఈ వాక్యము నాకే అని నువ్వు నమ్మిన ప్రతి సమయం కూడా ఎలుగెత్తి కేకలేసి చప్పటి కొట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. వాగ్దానం ద్వారా పుట్టిన నేను దేవుడు నా నోట పెట్టిన వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. ఈ మాట దేవుడు మీ జీవితాలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి. ఆమేన్. ఈ మాట చెప్పే ముందు కొన్ని విషయాలు ఏం చెప్తున్నారంటే, ఆయన ఎంత అద్భుతంగా కనబడుతుందంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. జస్ట్ పేరబుల్ చెప్తున్నాడు అనమాట. ఒకడున్నాడు, ఒక మనుషుడు. ఎలాంటి వాడంటే దేవునికి భయపడకయు. ఏంటి? లోకంలో కొంతమంది న్యాయాధిపతులు ఉంటారు. ఎలాంటి వారంటే వారికి దైవ భయం ఉండదు. రెండవది మనుషుల భయం ఉండదు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఇలాంటి న్యాయాధిపతి పట్టణంలో ఉంటే ఎంత ప్రమాదం. ఎవరో ఒకరి మాట అన్న వినాలి కదా. ఎవడు మాట వినడు, మూర్ఖుడు. కానీ అధికారము న్యాయం చేయాలని, అన్యాయం చేయాలని ఆడి చేతిలోనే ఉంటుంది. ఎలాగా అని ప్రజలు తల్లడిల్లిపోయే సమయంలో ఎలా ఉంటుంది? బాధ ఉంటుంది. అయితే భర్తను కోల్పోయినటువంటి ఒక స్త్రీ తన ప్రతివాదికిని తనకు న్యాయం తీర్చమని ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందట. ఆ న్యాయాధిపతి ఆమెను లోపల కూడా రానిచ్చేవాడు కదట. రోజు గుమ్మం దగ్గరికి వెళ్తూ ఉండేది. ఏంటి సమస్య అంటే, చూద్దాంలే, చెప్దాం, రైట్, వెళ్ళు. ఉదయాన్నే ఇప్పుడు అధికారుల దగ్గరికి ఎప్పుడు వెళ్తాం మనం? చెప్పాలి. అధికారుల దగ్గరికి ఉదయాన్నే వెళ్తాం, మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయి మన కాగితమో మన ఫైలో లోననో లేకపోతే ఏదో ఒకటి సరిహద్దుల గొడవ, స్టేషన్ల గొడవ, అయ్యా అధికారి న్యాయాధిపతి నువ్వు నాకు న్యాయం చేయని అడుగుతూ ఉంటుంటారు. వచ్చిన వారిలో కొంతమందికి ఆయన సమాధానం చెప్తాడు, కొంతమందికి చెప్పడు, వెళ్ళిపోతాడు. ఇక్కడున్న న్యాయాధిపతి ఎక్కడ? ఈ ఉపమానంలో ఉన్న న్యాయాధిపతి గురించి చెప్తా ఉన్నాడు. ఆయన దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి. అన్యాయస్తుడు వాడి దగ్గరికి భర్తను కోల్పోయినటువంటి స్త్రీ, ఆధారము లేదు, ఒక విధవరాలు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ఒక విధవరాలు. ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంటుంటే ఆయన ఏ ఒక్కరోజు కూడా స్పందించలేదు ఆమెకి. పైగా అక్కడ రాశాడు, కొంతకాలము ఒప్పుకోలేదు, కొంతకాలం ఆమెకి పట్ల న్యాయం చేయాలని. కానీ గేట్లో ఉండగానే అది ఎందుకు వచ్చిందిరా, ఆ మనిషి ఎందుకు వచ్చింది, దాన్ని పంపించేసేయండి. అక్కడున్న మనుషులు ఉంటారు కదమ్మా, సారు 2 రోజుల తర్వాత మాట్లాడతారు, లేళ్ళు మళ్ళీ రా అంటే సరే అని వెళ్ళిపోయేది. కానీ ఆమెకి దిక్కు లేదు. ఇక వాడు ఎన్నిసార్లు పంపించినా ఆ మనుషుడే తీర్చాలి ఆ గొడవ.
ఏ మనుషుడు? ఆ అన్యాయస్తుడే తీర్చాలది. ఆమె రోజు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఇంటికి వస్తూనే ఉంది. బహుశా మనలాంటి సెంటిమెంట్లు కూడా అక్కడ ఉండొచ్చు. భర్తను కోల్పోయిన మనిషి, ఈ మనిషి రోజు నా ఇంటికి వస్తుంది, ఈ మనిషి ముఖం నేను చూడవలసి వస్తుంది, చూడకూడదని బిగిసిపోయి ఉండొచ్చు. అయినా ఆమె ఆ మనుషుడి దగ్గరికే మానకుండా వస్తుంది. ఇంకా వాడికి విసుగొచ్చింది కానీ ఈమెకి విసుగు రాలేదు. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి భయపడకయు, లూక్ చాప్టర్ 18:2 చూడండి. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలం అసలు రెస్పాండ్ అవ్వలేదు అనమాట. అసలు పో 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 అనేవాడు. అయినా ఆమె మానలేదు. ఒకరోజు అనుకున్నాడట, చదవండి అక్కడ ఏమంటున్నాడు, 5వ వచనం, లోకసువార్త 18వ వచనంలో, ఉదయాన్నే లేచాడు, కాఫీ తాగుతూ బయటకు వచ్చి ఉండొచ్చు బహుశా అనుకోండి. వచ్చేటప్పటికి ఈమె గుమ్మంలో కనబడింది. అబ్బా, ఈమె ముఖం చూడకూడదు, ఈ మనిషితో మాట్లాడకూడదని నేను డిసైడ్ అయినా కానీ ఈ మనిషి నా ఇంటికి తరచూ వస్తూ ఉంది. సరే, ఈరోజు నా బాధ పోవాలంటే ఎవరు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటున్నాడు, నాకు ఈ బాధ పోవాలంటే ఈమె నా గుమ్మంలోకి రాకుండా పోవాలి. ఈమె నా గుమ్మంలోకి రాకుండా ఉండాలంటే ఈమె పనేదో ఈమెకి చేసి పాడేస్తే, త్వరగా న్యాయం చేసేస్తే ఇంక నా ఇంటికి రాదు కదా, నాకు ఈ ప్రాబ్లం వదిలిపోతుంది కదా అని ఆ అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి మనసులో అనుకుని తన పిఏతో చెప్పాడు, రే ఆమెను ఎదురుకు తీసుకురా, చాలా ఇబ్బందిగా ఉంది నాకు, రోజు నాకు ఈమె మాటికి నన్ను గోజాడుతుంది, నన్ను బాధ పెడుతుంది. ఇది పోవాలంటే, నాకు ఈ సమస్య పోవాలంటే నేను ఆమె సమస్య తొలగించాలనుకున్నాడు. వెంటనే ఆమెను పిలిచాడు. ఏమైందమ్మా, ఏంటి, ఎన్నిసార్లు రావద్దన్నా వస్తున్నావు, ఏంటి? అయ్యా, మా సరిహద్దులో గొడవ ఇలాగుంది, పలానా ప్రాబ్లం అంటే వెంటనే ఆ న్యాయాధిపతి అక్కడున్న అధికారికి లెటర్ రాసిచ్చి ఆ ప్రాబ్లం క్లియర్ చేసేమని చెప్పాడు. ఆ లెటర్ పట్టుకుని వెళ్ళిపోయి ఆమె ఆ అధికారికి చూపిస్తే ఆ లోకల్లో ఉన్నటువంటి అధికారి ఏం చేశాడంటే వారికి ఉన్నటువంటి గొడవని తీర్చి సమాధానం చేశాడు. అప్పటి నుంచి ఆ భర్తను కోల్పోయిన ఆ విధవరాలు ఆ యజమానుడు న్యాయాధిపతి ఇంటికి రాకుండా ఆగిపోయింది. ఈ మాట ఇది ఒక ఉపమానము ఈయన చెప్తా ఉన్నాడనమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక అన్యాయస్తుడు విసుగు చెంది న్యాయము చేశాడు కదా, ఒక మనుషుడే, ఒక లోక సంబంధంగా ఉన్న దేవుని భయం లేనివాడు, మనుషుల భయం లేనివాడు, మూర్ఖుడే మాటికి ఆ విధవరాలు తన గుమ్మంలోకి వెళ్తుందని చెప్పి ఆయన త్వరగా న్యాయం చేశాడు కదా. ఒక అన్యాయస్తుడే అంత విసిగి చెంది న్యాయం చేస్తే న్యాయాధిపతి అయిన యేసు దగ్గర నువ్వు చేసే ప్రార్థనకి జవాబు రాదా? ఆయన ఈరోజు జవాబిస్తా ఉన్నాడు. యేసు నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఒక దుష్టుడు, దుర్మార్గుడే అన్ని వాయిదాలు వేసి చివరగా చేశాడు కదా. మరి దుష్టుడు కానివాడు, దయగల మనసున్నవాడు, భూమిని ఆకాశాన్ని చేసిన పరిశుద్ధుడు నీ ప్రార్థనకి ఈరోజే న్యాయము తీర్చుచున్నాడు. ఆమేన్.
దేవుడు నాకు న్యాయం చేస్తున్నాడు, నేను గొప్ప దేవుడిని కలిగి ఉన్నానని నమ్మిన వారందరూ కూడా చేతులు పైకెత్తి గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించి కేకలు వేయండి. నీకు దేవుడు న్యాయం జరిగిస్తున్నాడు. ఈరోజు ఒక శుభవార్తతో ఇక్కడి నుంచి మీరు వెళ్తున్నారు. ఏంటి ఆ శుభవార్త అంటే, నీ భర్త మొండోళ్ళలాగా ఉన్నాడేమో, నీ ప్రవర్తన బట్టి నీ భర్త మారిపోతాడంతే. ఆమేన్. అందుకనే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అన్నాడు. నువ్వే పదే పదే మాటలు మాట్లాడితే నీ ఇంటి పక్క వాళ్ళు నీ భర్తకు విలువ ఇస్తారా? నీ భర్తకు విలువ లేకపోతే నీకు విలువ ఉంటుందా? నీ భర్తకు విలువ ఉంటేనే నీకు నీ బిడ్డలకు విలువ ఉంటుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు అన్యాయం చేస్తున్నారన్నా సరే, నా భర్తను మార్చు బాబు మార్చు బాబు అని ప్రార్థన చేసింది. ఇంతకే నేను కూడా ఆమె కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఆ ఉపవాసం ఉండి మొరబెట్టాం. కొంచెం టైం పట్టింది, కానీ ఆ మనుషుడు మంచి మనుషుడుగా మారిపోయాడు. నా బిడ్డ మారలేదు, నా బిడ్డ ఇలాగైపోయాడు, నా కుమారుడు మారలేదు, నా కోడలు మారలేదు, నా కుమార్తె మారలేదు అని రోజు ఏడుస్తున్నావు కదా, దేవుడు త్వరగా న్యాయము జరిగించుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, మరి ఏ బలంలో వచ్చిన జాతకం మంచిది? మీరు చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఆధారము లేని దిక్కు లేని మనకి దేవుడే దిక్కు. మనందరికీ దైవ బలము తోడుగా ఉంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దైవ బలములో ఉన్న జాతకము ఈరోజు వాగ్దానం ఏంటంటే, అన్యాయస్తుడు దుర్మార్గుడే విసుగు చెంది న్యాయము చేస్తే, న్యాయాధిపతిని నేను దైవ కుమారుని న్యాయం చేయకుండా ఉంటానా? మీకు త్వరగా న్యాయము జరిగించును. అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకోరండి. దేవుడు ఈ దినాన్ని ఒక మంచి శుభవార్త తెలియపరిచాడు. నీ బిడ్డ కోసం ఏడుస్తున్నావా? నీ భర్త కోసం ఏడుస్తున్నావా? నీ ఆస్తి కోసం కానీ, నీ బ్రతుకు తెరువు గురించి, అసలు నా బ్రతుకేంటి ఏంటి అనుకుంటున్నావు? ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు తలగా ఉండే న్యాయము దేవుడు చేస్తున్నాడు. నీ స్వజనుల మధ్య నువ్వు తలగానే ఉంటావు. ఆయన నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. నువ్వు న్యాయం చేసేవాడు నాకుండగా నేనెందుకు దిగులు పడాలయ్యా? నేను ఏడవను, నేను దిగులు పడను, నేను ఆలోచనే చేయను. నిన్ను కలిగి ఉంటాను. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకు ఏది అవసరం నేను ఇస్తానన్నావు. ఇదిగో ఎవరికి బట్టి వారే ఈ మాటను జాగ్రత్తగా గమనించుకోండి. నీవు దేవుని వైపు తిరుగు. నీ గుండె నిండా యేసుకు చోటి. నా గుండె నిండా నీకు చోటిస్తానయ్యా. నా జీవితంలో న్యాయము తీర్చు బాబు. ఇంతకాలము నా బ్రతుకేంటి? నేను ఎలా సెటిల్ అవుతాను? నా ఫ్యామిలీ ఏమవుతుంది? ఏంటి బ్రతుకు? ఏంటి పేదరికం? ఏంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్? ఎప్పుడు అప్పులు చేయటమేనా? ఎప్పుడు ఎవడో ఒకడు దయచేపుతాడు, ఎవరో ఒకరు నన్ను పైకి లేవనెత్తుతారని అనుకుంటే ఏ మనుష్యుడి ద్వారా సహాయము రాలేదని ఏడుస్తున్నావు కదా. దేవుడే నిన్ను తలగా నిలబెట్టబోతా ఉన్నాడు. దేవుడే నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవుడే నీకు తోడై ఉండబోతున్నాడు. ఆయనే నీ చెయ్యి పట్టి కొండ పైన నిలబెట్టబోతా ఉన్నాడు. నీ బంధువులు ఆశ్చర్యపడే రీతిలో, నీ గ్రామస్తులు, నీ పట్టణస్తులు, నీ స్నేహితులు ఆశ్చర్యపడే రీతిలో దేవుడు నిన్ను న్యాయము జరిగించి నీ పితరుల స్వాస్థ్యము నీకు మరలా తిరిగి రానయ్యింది. ఒక రాజ వైభవములో అడుగు పెట్టబోతా ఉన్నావు. ఒక అధికారములో అడుగు పెట్టబోతా ఉన్నావు. ఏడుస్తున్నావు కదా ఒంటరిగా ఉండి. నీ కన్నీళ్లను దేవుడు చూచి ఉన్నాడు. నన్ను దీవించు బాబు, నన్ను ఆశీర్వదించు బాబు. నీవు తప్ప ఆధారం లేదయ్యా. నీవు తప్ప నాకు ఆరోగ్యము ఇచ్చేవాడు ఎవరు లేరు బాబు. అప్పులు తీర్చేవారు లేరు బాబు. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు.
ఒక అన్యాయస్తుడే న్యాయము చేస్తాడు కదా సమయం వచ్చినప్పుడు. అంతకంటే గొప్ప దేవుడు. నా ప్రార్థన ఆలకించట్లేదా? నా ప్రార్థన నీ సన్నిధికి చేరలేదా? ఇంకెప్పుడు బాబు అని ఏడ్చావు కదా. నీ ప్రార్థన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. నీ ప్రార్థన దేవుడైన యేసు ఆలకించారు. త్వరగా న్యాయము జరిగించుచున్నాడు. నీ పక్షముగా న్యాయము జరుగుతూ ఉంది. ఎంతమంది అడ్డుకున్నా, ఎన్ని దుష్ట శక్తులు నీకు న్యాయము జరగకుండా అడ్డు పెట్టాలనుకున్నా, పైనుండి దేవుడు ద్వారము తెరుస్తా ఉన్నాడు. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు బాబు. నాకు నువ్వు దేవుడిగా ఉండాలి. నీవు నాకు దేవుడిగా ఉండాలి. నీవు నా కాపరిగా ఉండాలి. యేసు నా పాపాలు క్షమించు. అందరూ ప్రార్థన చేయండి.